అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో కర్ణ పర్వం మనం చదివాము. అందులో కర్ణుడు దానకర్ణుడని ఎలా ప్రసిద్ధి చెందాడు, అలాగే కర్ణుడు ఎలా మృతి చెందాడు యుద్ధంలో అనేది కూడా మనం చూసాము. ఇప్పుడు 9వ పర్వం శల్య పర్వం. శల్య సారథ్యం అని మనం విన్నాం కదా. అంటే శల్యుడు ఏం చేస్తాడంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. తను వాళ్ళ పక్షానే ఉంటాడు, కౌరవుల పక్షానే. కానీ బాగా వాళ్ళని ఏమంటారంటే మెంటలీ డౌన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే మన వాళ్ళు సామెతలు కూడా శల్యసారథ్యం అంటారు, అంటే డిస్కరేజ్ చేస్తూ ఉండే వాళ్ళని అలా అంటారు అనమాట. సరే, ఇప్పుడు 9వ పర్వం శల్యపర్వంలోకి వద్దాం. కర్ణుని మరణ వార్త విని దుర్యోధనుడు విలపించెను. తదుపరి ఈ వార్తను భీష్మునికి ఎరింగించెను. భీష్ముడు దుర్యోధనుని ప్రోత్సహించి యుద్ధమునకు పంపెను. 18వ రోజు యుద్ధం ప్రారంభమయ్యెను. దుర్యోధనుడు శల్యుని సేనాధిపతిగా చేసెను. పాండవ సైన్యమునకు ధర్మరాజు నాయకత్వం వహించెను. పాండవ సేనకు కౌరవ సేనకు భీకర పోరాటము జరిగెను. శల్యుడు ధర్మరాజుపై వేగవంతమైన బాణములు ప్రయోగించెను. ధర్మరాజు ధైర్యంగా శల్యుని ఎదుర్కొని భీకరంగా యుద్ధము చేసెను. అందరూ ధర్మరాజు ప్రతాపమునకు అబ్బురపడిరి. చాలా సమయం ఇద్దరికి పోరు జరిగెను. తుదకు ధర్మరాజు శల్యునిపై వజ్రబాణము ప్రయోగించెను. శల్యుడు ఆ బాణము నుండి తప్పించుకున్నట్టుకు విశ్వ ప్రయత్నము చేసెను. కానీ ఆ బాణము శల్యుని రొమ్మునకు తగిలెను. రక్తము చిమ్మెను. శల్యుడు మరణించెను. కౌరవ సైనికులు యుద్ధభూమి నుండి పారిపోయిరి. దుర్యోధనుడు తన సైనికులను ఉత్సాహపరిచెను. దుర్యోధనుడు అతని ఒకే ఒక సోదరుడు సుదర్శనుడు మాత్రమే మిగిలి ఉండిరి. భీముడు సుదర్శనుని పదునైన బాణమును ప్రయోగించి తలను నరికెను. ధృతరాష్ట్రుని కొడుకులలో దుర్యోధనుడు తప్ప మిగిలిన వారందరూ యుద్ధమునందు మరణించిరి. పాండవ పక్షము వారు ఇట్లు చెప్పుకొనిరి: శ్రీకృష్ణుడు ఎవరి పక్షమున ఉండునో వారికి విజయం తథ్యము. శకుని అతని కుమారుడు ఉలూకుడు యుద్ధమందు సహదేవునిచే వధింపబడిరి. కౌరవుల దుష్టకార్యాలకు శకుని సలహాలు ముఖ్యమైనవి. కౌరవుల 11 అక్షౌహిణి సైన్యము యుద్ధమందు మృత్యుపాలైరి. కౌరవ సైన్యములో మిగిలిన వారు కృతవర్మ, కృపుడు మరియు అశ్వత్థామ. దుర్యోధనుని దుఃఖమునకు అవధులు లేవు. ఏమి చేయవలనో తెలియక యుద్ధభూమి నుండి వెడలిపోయెను. మార్గమధ్యములో దుర్యోధనుడు సంజయుని కలిసెను. పిదప ఇట్లనెను: మా తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలుపుము. నాకు జీవితముపై ఇచ్చలేదు అనెను. నీ కొరకు పాండవులు వెదుగుచున్నారు అని సంజయుడు తెలిపెను. దుర్యోధనుడు తన గదతో ద్వైపాయన నదిలో దాక్కొనెను. పాండవులు, శ్రీకృష్ణుడు ఆ సరోవరం వద్దకు వెళ్ళిరి. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కార్యకుశలత్వమే బలవత్తరమైనది అనెను. పిమ్మట ధర్మరాజు దుర్యోధనుని సరస్సు నుండి బయటకు రమ్ము, నీ పౌరుషము చూపుము, యుద్ధము చేయుము అని కఠినంగా పలికెను. అప్పుడు దుర్యోధనుడు సరస్సు నుండి బయటకు వచ్చి భీమునితో గదాయుద్ధమునకు సిద్ధమయ్యెను. బలరాముడు తీర్థయాత్రలు చేయుచు ద్వైపాయన నది సమీపమునకు విచ్చేసెను. పాండవులు బలరాముని పూజించిరి. వైశంపాయనుడు జనమేజయునకు పుణ్యతీర్థముల మహిమను వివరించెను. బలరాముని సలహా మేరకు అందరూ కురుక్షేత్రమందలి సమస్త పంచక తీర్థమును చేరిరి. ఇచ్చట భీమునకు దుర్యోధనునికి గదాయుద్ధము జరిగెను. భీముడు దుర్యోధనుని జయించు సూచనలు కనపడలేదు. అప్పుడు కృష్ణుడు ధర్మయుద్ధమున భీముడు జయించుట దుర్లభము అనెను. తదుపరి అర్జునుని సంకేతమును అనుసరించి భీముడు దుర్యోధను తొడపై ప్రహారము సలుపగా దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడెను. భీముని ప్రతిజ్ఞ నెరవేరెను. భీముడు దుర్యోధనుని శిరస్సుపై పాదము ఉంచెను. బలరాముడు ఇది సహించలేక అచ్చటి నుండి వెడలిపోయెను. పాండవులు, కృష్ణుడు హస్తినాపురం వెడలిరి. నేలకూలిన సుయోధనుడు కృష్ణుని అభిశంసించెను. వాసుదేవుడు గాంధారిని ఓదార్చెను. అప్పుడు కృతవర్మ, కృప, అశ్వత్థామలు దుర్యోధనుడు ఉండే చోటికి చేరిరి. రారాజు దుస్థితి చూచి విలపించిరి. అశ్వత్థామ రారాజుతో ఇట్లనెను: నన్ను సర్వసైన్యాధిపతిని చేయి. కృష్ణుని సమక్షంలో పాండవులను నిశ్శేషము చేస్తాను అని ప్రతిజ్ఞ పూనెను. దుర్యోధనుడు వెంటనే అశ్వత్థామను అభిషేకించెను. వైశంపాయనుడు శల్యపర్వం ముగించెను. ఇది శల్యపర్వం. అంటే ఇందులో దుర్యోధనుడి పతనం కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు అశ్వత్థామ సర్వసేనాధిపత్యం వహించి ఏం చేస్తాడో చూద్దాం. 10వ పర్వము సౌప్తిక పర్వం. అభిషిక్తుడైన అశ్వత్థామ శత్రు సంహారం గురించి ఆలోచించెను. కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ ఒక చెట్టు కిందికి చేరిరి. అశ్వత్థామ నిద్రపోలేదు. అప్పుడు చెట్టు మీద గుడ్లగూప పక్షులను చంపడం కనిపించింది.
ఇది ఒక మార్గం చూపింది అశ్వత్థామకు. వెంటనే కృతవర్మను కృపాచార్యుని లేపి తన ఊహ తెలిపెను. కృపాచార్యుడు, మన పనికి దైవ సహాయం అవసరమని మరువకు, అధర్మపు పని చేయువానిని లోకం హర్షించదు అని అశ్వత్థామతో అనెను. అశ్వత్థామ కృపాచార్యుని హితము తిరస్కరించెను. ముగ్గురు అగ్నిరూపులై కదిలిరి. రథములు పాండవ శిబిరముల వైపు సాగెను. అలా వెళ్ళొచ్చిన సమయమున అశ్వత్థామకు ఒక భూతము కనబడినది. ఆ భూతం అశ్వత్థామ అస్త్రాలకు లొంగలేదు. అప్పుడు అశ్వత్థామ రుద్రుని తీవ్రంగా ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై తీవ్ర ధారారోచిరుదంచిత ఖడ్గమును ప్రసాదించెను. నాకు శ్రీకృష్ణుని మించి మరి ఎవరునూ ప్రియులు లేరు అని శివుడు పలికెను. తదుపరి పాండవులు శిబిరమును చేరిరి ముగ్గురు. కృతవర్మ, కృపాచార్యుడు శిబిరము వెలుపలి కావలి ఉండిరి. అశ్వత్థామ దృష్టద్యుమ్ని శిబిరంలో ప్రవేశించి పశువును చంపినట్లు చంపెను. అలానే ఉత్తమౌజుని, యుధామౌన్యుని చిత్రవధ చేసెను. మరియు శిఖండిని, ఉప పాండవులను, సైనికులను వధించెను. శిబిరము వెలుపలికి వచ్చి కృతవర్మ, కృపులతో ఇక పాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు మాత్రమే మిగిలి ఉన్నారు అనెను. ముగ్గురు దుర్యోధనుడు ఉన్న స్థలము చేరిరి. ఆఖరి శ్వాస తీసుకుంటున్న దుర్యోధనుడు అశ్వత్థామ సాహసమునకు అభినందించెను. భీష్ముడు, కర్ణుడు చేయలేని పనిని నీవు చేసి నన్ను సంతసింపచేసితివి అని కన్నుమూసెను. ముగ్గురు రారాజు పంచత్వమునకు విలపించిరి. యుద్ధము 18 రోజులు జరిగెను. యుద్ధము దుర్యోధనుని మరణముతో, పాండవుల విజయముతో ముగిసెను. దృష్టద్యుమ్ని సారథి వలన ధర్మరాజుకు అశ్వత్థామ ఉపపాండవులను, దృష్టద్యుమ్నుని, శిఖండి మొదలగు వారిని సంహరించరని తెలిసి మిక్కిలి శోకించెను. తెల్లవారేసరికి ఈ వార్త పాండవులకు తెలిసినది. ద్రౌపది తన పుత్రుల మరణమునకు విలపించి అశ్వత్థామ శిరమునున్న మణిని తెచ్చివమ్మని భీమసేనుని ఉద్రేకపరిచి రథము ఎక్కించినది. భీమసేనుడు వ్యాసమహర్షి ఆశ్రమంలో ఉన్న అశ్వత్థామను చూసి యుద్ధమునకు పిలిచెను. అదే సమయమున కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు అచ్చటికి చేరిరి. తదుపరి అశ్వత్థామ ఒక దర్భ తీసుకుని అభిమంత్రించి బ్రహ్మశిరోనామకం విడుస్తూ అపాండవం చేసిరా అనెను. కృష్ణుని సూచన మేరకు అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామకం ప్రయోగించెను. ఆ దివ్యాస్త్రాలు ఒకదానినొకటి ఢీకొని జ్వాలారోచులతో విజృంభించినవి. ఆ సమయమున నారద మహర్షి, వ్యాస మహర్షి అస్త్రాలను ఉపసంహరించమని కోరిరి. అర్జునుడు ఉపసంహరించుకొనెను. అపవిత్రమైన పాపి అయిన అశ్వత్థామ ఉపసంహరించ అసమర్థుడయ్యెను. వ్యాసముని ఆదేశముచే అశ్వత్థామ తన శిరస్సుపైనున్న దివ్యమణిని పాండవులకు ఇచ్చినప్పుడు పాండవ పౌత్రులను బలిగొనును అనెను. పిదప కృష్ణుని సూచన మేరకు అర్జునుడే అశ్వత్థామ శిరోనామకం ఉపసంహరించెను. అపరిమితానందంతో భీమసేనుడు ఆ మణిని ద్రౌపదికిచ్చెను. అశ్వత్థామను శ్రీకృష్ణుడు, నీవు 3000 సంవత్సరములు స్నేహితులు లేక దిమ్మరిగా భూమిపై తిరుగుము. నీ శరీరము నుండి అసహ్యకరమైన వాసన వచ్చును అని శపించెను. అశ్వత్థామ వనమునకు పోయెను. పాండవులు, కృష్ణుడు, నారదుడు, వ్యాసమహర్షి ద్రౌపదిని ఓదార్చిరి. ద్రౌపది కోరిక మేరకు ఆ దివ్యమణిని ధర్మరాజు తన శిరస్సుపై ధరించెను. తదుపరి శ్రీకృష్ణుడు శివుని వరప్రభావముచే అశ్వత్థామ విజృంభించునని ధర్మరాజుతో చెప్పెను. తదుపరి ఉత్తర గర్భము నుండి మృత శిశువు జన్మించెను. శ్రీకృష్ణుడు తన సుదర్శనాన్ని విడిచి ఆ శిశువును రక్షించెను. అందుకే ఆ శిశువును పరీక్షితుడు అంటారు. పిదప శ్రీకృష్ణుడు లోకయజ్ఞము, క్రియాయజ్ఞము, గృహయజ్ఞము, పంచభూత యజ్ఞము, మనుష్య యజ్ఞములచే ఈ జగత్తు ఉత్పన్నమవుతున్నది అనెను. దీంతో సౌప్తిక పర్వము పూర్తయిందండి. అంటే ఇందులో యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరిగింది అని ఒకటి, ఇంకా పరీక్షిత్తు జన్మం కూడా మనకి తెలిసింది దీని ద్వారా. అయితే ఈ పరీక్షిత్తు గురించి ఒకటి చెప్తారు. పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే ఆయనని చంపడానికి ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా అశ్వత్థామ చేసిన ప్రయత్నము. అప్పుడు అతను ఏంటంటే బ్రతకడానికి ఎంతో విలపించాట ఆ చిన్ని శిశువు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శనాన్ని పంపించాడు అని అంటారు. ఆ పంపించినప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణుని దర్శనం కూడా ఆ చిన్న శిశువుకి అయిందిట. గర్భంలోనే ఆవిడని రక్షించినప్పుడు విష్ణుమూర్తిని ఆయన దర్శించాడు. అంగుష్ట మాత్రంలో ఉన్న మూర్తిని చూశాడు అతను. అందుకే
తర్వాత అతను జన్మించిన తర్వాత ప్రతి వారిని కూడా పరీక్షగా చూడడం మొదలుపెట్టాట. తను గర్భంలో ఉన్నప్పుడు తనకి దర్శనమిచ్చిన ఆ పుణ్యపురుషుడు మళ్ళీ తనకు కనిపిస్తాడా అని అందరినీ పరీక్షగా చూసేవాడు. కాబట్టే అతని పేరు పరీక్షిత్తు అని వచ్చిందని చెప్తుంటారు. ఇప్పుడు మనం 11వ పర్వంలోకి వెళ్దాం. స్త్రీ పర్వం. భారత యుద్ధం ముగిసింది. 18 రోజుల యుద్ధంలో అనేక మంది యోధులు స్వర్గస్థులైనారు. పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు, కౌరవ యోధులైన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మాత్రమే జీవించి ఉన్నారని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలుపగా ధృతరాష్ట్రుడు నేలకూలాడు. పరిపరి విధాల శోకించాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని ఓదార్చుచు ఈ విధముగా వేదాంత మార్గమును బోధించెను. శోకించువాడు సంపదను పరమాత్మను పొందజాలడు. తేనె కొరకు చెట్టునెక్కినప్పుడు పడిపో విషయము యోచించని వాని వలె క్రిందపడి మీ వలె దుఃఖము పాలగును అనెను. తదుపరి విదురుడు ధృతరాష్ట్రుడికి ధైర్యం చెప్పి ఈ విధముగా హితబోధ చేసెను. సంయోగములు వియోగములగును. జీవి ఏనాటికైనను మరణం పొందును. యుద్ధము చేయువాడు చేయనివాడు కూడా మృత్యు పాలగును. కాలమును ఎవరు ఉల్లంఘింపలేరు. కాలమునకు ప్రియము అప్రియములు లేవు. చింతనను విడుచుటకే శ్రేయస్కరం. దానిని గురించి చింతించిన దుఃఖము పెరుగును. ఎవరైనాను చేసిన కర్మకు ఫలము అనుభవించవలసిందే. జగత్తంతయు సారహీనమైనది. దేహధారులచే శరీరము వస్త్రముల వలె వదిలివేయబడుచు గ్రహింపబడుచున్నది. ఎవరు ఆత్మతత్వము తెలుసుకొందురో వారే మోక్షం పొందెదరు. నిగ్రహింపబడిన మనసు దుఃఖమును తొలగించును కనుక శోకించవలదు అనెను. పిమ్మట పాండవులు, కృష్ణుడు ధృతరాష్ట్రుని యొద్దకు వెళ్ళిరి. పాండవులు నమస్కరించిరి. తన పుత్రులను వధించిన భీముని చంపదలచగా కృష్ణుడు భీముని తొలగించి భీముని ఇనుప విగ్రహమును ఉంచెను. ధృతరాష్ట్రుడు తన కౌగిలిలో దానిని బంధించి విరిచెను. భీముడు రక్షించబడిన విషయము కృష్ణుడు ధృతరాష్ట్రునికి తెలిపి శాంతించమనెను. అప్పుడు భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుటకు నేను దుర్యోధని నాభి దిగువ భాగమున కొట్టి తిని మరియు దుశ్శాసుని రక్తం త్రాగలేదు. ప్రతిజ్ఞ కొరకు గుండె నుండి కారే రక్తము దగ్గర పెదవి ఉంచి తిని అని గాంధారితో చెప్పాను. ధర్మరాజు ధృతరాష్ట్రునితో గాంధారితో ఇట్లనియే, మీ పుత్రులను రాజులను చంపిన పాపికి దండన విధించమనెను. ధర్మరాజు గాంధారి పాదములకు నమస్కరించగా ఆమె చూపుపడి ధర్మరాజు పాదము బొటనవేలు కంది ఎర్రబడెను. గాంధారి శాంతించెను. వ్యాస మహర్షి దివ్యదృష్టిచ్చే గాంధారి గంగానది యందు మరణించిన తన పుత్రులను ద్రోణుని కర్ణుని కాంచి దుఃఖించెను. కుంతీదేవి కర్ణుని జన్మరహస్యమును ధర్మరాజుకు తెలిపి తర్పణము విడుము అని చెప్పెను. అప్పుడు ధర్మరాజు చింతించి ఇక ముందు స్త్రీల నోటి యందు రహస్యము దాగకుండుగాక అని శపించెను. తర్వాత యుద్ధమందు మరణించిన వారికి దహన సంస్కారములు కావించిరి. పాండవులు హస్తినాపురము చేరుకొనిరి. ఇక్కడితో 11వ పర్వం స్త్రీ పర్వం పూర్తయిందండి. ఇది స్త్రీ పర్వం అంటే బహుశా ఇందులో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇక్కడ గాంధారి ధర్మరాజుని కోపదృష్టితో చూడడం, ఆయన బొటనవేలు కందిపోవడం, ఎర్రపట్టం, కుంతీదేవి కర్ణుడి జన్మరహస్యం దాచినందుకు యుధిష్ఠిరుడు ఆవిడని శపించడం అంటే స్త్రీజాతి మొత్తాన్ని శపించడం, స్త్రీల నోటి యందు ఏది రహస్యం దాగకుండుగా కానీ బహుశా అందుకోసం స్త్రీపర్వం అని దీనికి పేరు వచ్చి ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ భారతాన్ని బాగా ఇష్టపడుతున్నారని అనుకుంటున్నాను. వ్యూస్ తక్కువ వస్తున్నాయి, పర్వాలేదు, స్లోగా పెరుగుతున్నాయి. ఎందుకంటే కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, మాకు ఖాళీ టైం ఉన్నప్పుడు మెల్లగా చూస్తామండి, వెంటనే చూడటానికి కావట్లేదు, కానీ బాగున్నాయి చూసినంత మటుకు అని చెప్తున్నారు. చాలా సంతోషం. అట్లాగే నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు ఇది భారతంలో మీరు ఒక్కొక్క పర్వంలో విదురుడు ఇలా చెప్పాడు, సంజయుడు ఇలా చెప్పాడు, హితబోధ చేశారు అనేటప్పుడు ఎన్నో మంచి మంచి విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి చెప్పిన నీతి ఎంత బాగుందంటే ఎప్పుడు కూడా మరణం తప్పదు అనే విషయం గుర్తుపెట్టుకుంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు. కానీ మనం మామూలు మనుషులం కాబట్టి అది గుర్తుపెట్టుకోవడం కష్టము. ఎందుకు చెప్తున్నానంటే పుడతారో లేదో తెలీదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు కనుక మేనమామలు ఉంటే, లేకపోతే మాకు అన్నయ్యలు ఉంటే, లేకపోతే మాకు కనుక మేనత్త ఉంటే ఎలా ఉండేది అంటాం. అంటే పుట్టుక గ్యారెంటీ లేదు, వాళ్ళు పుట్టలేదు. లేదంటే నాకే కనుక మనవడో మనవరాలు పుడితే అని అంటారు. అది మనవడు పుడతాడో మనవరాలు పుడతారో పుట్టుకకి గ్యారెంటీ లేదు. కానీ
ఒకసారి పుట్టారు అంటే చావడం మాత్రం తథ్యం. ఆ చావు అనాయాసంగా సునాయాసంగా రావాలి అంటే మనసు కూడా ప్యూరిఫై చేసుకోవాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువని పెంచాలి అనేది ఎవరు రాశారో కానీ నిజంగా అది సువర్ణాక్షరాలు కదా. ఎందుకంటే మన ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోగానే కాదు కదా, మనసు శుభ్రంగా ఉంటే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. భగవంతుడు వచ్చి మనసులో కూర్చుంటే మనకు తెలియకుండానే మంచి పనులు చేస్తూ ఉంటాము, మంచి విషయాలు ఆలోచిస్తాము, ఎంతసేపు ఆయన గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆయన మన దగ్గరే ఉన్నాడు కాబట్టి. ఇంకోటి, ఎవ్వరూ చూడకపోయినా కూడా తప్పు చేయలేము. ఇది మాత్రం నమ్మండి మీరు. దేవుణ్ణి గాఢంగా మనసుతో నమ్మేవాళ్ళు గంటలు గంటలు దేవుడి పూజా మందిరం దగ్గర కూర్చొని అవసరం లేదు. ఎక్కడున్నా ఏదో ఒక ధ్యాసలో ఉంటారు, పారాయణలో పూజలో ఏదో ఒకటి. అలాంటి వాళ్ళకి దేవుడు మనం ఏ పని చేసినా ఆయన గమనిస్తున్నాడు. ఒక అబద్ధం ఆడామా ఆయనకు తెలిసిపోతుంది మనం అబద్ధం ఆడిన సంగతి అనుకుంటాం. అట్లాగే ఎవరు చూడలేదు కదా అని మనం ఏదన్నా ఒక పని చేసామనుకోండి, వాళ్ళకి నచ్చని పని, దేవుడు చూస్తున్నాడు కదా అనిపిస్తుంది కదా. కాబట్టి అసలు శాశ్వతమైన వాడు దేవుడు. ఆయన పట్టుకుంటే మరణం కూడా అనాయాసంగా వస్తుంది. ఇంకా ఏ విషయానికి చింతించాల్సిన అవసరమే ఉండదు మనకి. కాబట్టి ఇవన్నీ నాకంటే చిన్నవాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి నేను. మీకు అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.